వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది, వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి. ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత, ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది. పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది, పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు, వాహనాదులు, ఉద్యోగంలో ఎదుగుదల, లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము, సంతానం కలగడం, వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం, రాజకీయ లబ్ధి ఉండడం, జనాకర్షణ కలగడం, వ్యాపారాభివృద్ధి కలగడం, విదేశీయానం కలగడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు, అటు మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా, మాతృ భ్రాతృ శాపాదులు ఉన్నా, లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్య ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి, శత్రు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి, అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి, ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ, ప్రతి సంవత్సరం గురుడు మారతారు, గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు, లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు. ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. అంటే గురువు మే నెల 15వ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు. అలాగే రాహువు మే 21వ తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళ్తారు. రాహుకేతువులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళ్తారు. సో ఒకే నెలలో 2 పెద్ద గ్రహాల మార్పు. అదేంటి? మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు, దానికి మునిపే ఈ మార్చి 30వ తారీఖున శని మార్పు. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం. చాలా గ్రహగతుల్లో మార్పులు, 3 గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు, అంటే రాహుకేతువులు అంటే 2 కింద లెక్కేసుకుంటే 4 గ్రహాలు. ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాశుల్లో మీ రాశి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం. వీక్షకులందరికీ నమస్కారం. 2025 కర్కాటక రాశి వారికి, అనగా పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి ఇది ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి మే నెల వరకు పూర్తి స్థాయిలో గురుబలం ఉంటుంది. మే 15వ తారీఖు వరకు గురుబలం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభమైనటువంటి 2-3 నెలల్లో జరిగే అతి గొప్ప మంచి విషయం ఏమిటి అంటే అష్టమ శని యొక్క దోషం తొలగిపోవడం. గత 2.5 సంవత్సరాలుగా నానా కార్య విరోధస్య, వ్యాధి పీడా, ధనక్షయం, డబ్బు ఖర్చు అయిపోతూనే ఉండడం, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు. సరే, అవి ఏమైనా పెద్దవి కాదు, పోనీ అలా అని వదిలేసేటువంటివి కూడా కాదు. కానీ దానివల్ల ఏమవుతుంది? నానా కార్య విరోధస్య, ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతూ ఉండడం, ప్రజలందరూ వ్యతిరేకమైపోతూ ఉండడం, బంధువర్గం కానీ మిత్రవర్గం కానీ. సరే, ఈ విషయం చెప్తే నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు, కానీ మీకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. ఇలా ఏది బయటికి మనం చెప్పుకోవడానికి లేదు, లోపల అనుకోవడానికి లేదు. చాలా రకాలైనటువంటి మానసిక అనారోగ్య సమస్యలు, శారీరక అనారోగ్య సమస్యలు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. గత సంవత్సరంలో మరీ ఎక్కువగా ఉన్నాయి 2024. మరి ఈ 2025వ సంవత్సరంలో ఈ అష్టమ శని యొక్క దోషం పోతూ ఉన్నది. మొట్టమొదటి చాలా గొప్ప విషయం ఏంటి అంటే శనేశ్వరుని యొక్క అష్టమ స్థాన స్థితి నుండి విముక్తి. ఇదొక్కటి చాలు ఈ సంవత్సరానికి. సరే, మరి మే నెల వరకు గురుబలం ఉంటుంది. మే నెల దాటిన తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా గురుడు అర్ధశుభుడు, వ్యయస్థానమందు గురుడు అర్ధశుభుడుగా చెప్పచ్చు. ఇక రాహు మరలా అష్టమ స్థానంలోకి వస్తున్నారు. ఇక్కడ అష్టమ శని దోషం పోయింది అంటే అష్టమ రాహు యొక్క దోషం వస్తూ ఉన్నది. ఇది కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయం. మొత్తం మీద చూసుకున్నప్పుడు కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు కొంత మిశ్రమంగానే ఉన్నాయి. మొట్టమొదటి విషయం,
ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు పరిశీలన చేస్తే ఫైనాన్షియల్గా ఈ స్థితి చాలా మంచిది. ఎందుకంటే గురుబలం ఉంటుంది. ఒకవేళ గురుబలంలో సంపాదించుకున్నటువంటి డబ్బు అంటే మొదట 5 నెలల పాటు సంపాదించుకున్న డబ్బు ఏదైనా మనం మిగతా 5-6 నెలల్లో ఏమైనా ఖర్చు పెట్టుకున్నా అది శుభమూలో వ్యయశ్చైవ, అది శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. ఈ సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ మన ప్రాస్పరిటీ కానీ, మెటీరియల్ సక్సెస్ కానీ, లేకపోతే ఈ శత్రువుల మీద విజయం కానీ, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితులు ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై మాత్రమే కొంత శ్రద్ధ పెట్టాలి. ఇటు మార్చి 30వ తారీఖు అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 1 తోటి ఏలినాటి శని వెళ్ళిపోతారు, అష్టమ శని వెళ్ళిపోతారు. మరి అష్టమ రాహు ఈ మే 21వ తారీఖు నుండి వస్తారు కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు కార్యహానిర్ మనస్తాపహ జ్ఞాతివ్య జకలాపహం అంటూ ఉన్నారు. ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి రాహు ఇచ్చేటువంటి ఫలితాలు చూస్తే 8లో ఉన్నటువంటి రాహు కార్య విఘ్నం ప్రవాసంచ అన్నారు. ఏదైనా ఒక పని చేయడానికి వెళితే ఆ పని అవ్వకపోవడం, 4 కాళ్ళ జంతువుల వల్ల అంటే అవి కుక్కలు అవ్వచ్చు, లేకపోతే 4 కాళ్ళతో నడిచేటువంటి జంతువులు ఆవులు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు, అది ఏ జంతువైనా అవ్వచ్చు. 4 కాళ్ళ జంతువుల వల్ల ఏదైనా సమస్యలు రావడం, అవి కరవడమో లేకపోతే అది బెదిరించడమో లేదా ఏదైనా పొడవడమో, ఇటువంటి సమస్యలు ఏవైనా సరే ఈ రాశి వారికి రావచ్చు. ఆరోగ్యపరంగా అదొక్కటే సమస్య. ఇంకొక విషయం ఏంటి అంటే శరీరం పెరుగుతూ ఉండడం, బరువు పెరుగుతూ ఉండడానికి కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు చూస్తారు. అలాగే 9వ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల కొంత ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు వాటిల్లేటువంటి అవకాశం ఉన్నప్పటికీ గురుడు దాని నుండి బయటపడేస్తారు. ఇది ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. ఏదైనా సరే ఈ సంవత్సరంతో పాజిటివ్ నెగిటివ్ సమ్మేళనంగానే ఉంటుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పుకున్నాం, కానీ ఆరోగ్యపరంగా కొంత అష్టమశని పోయినప్పటికీ మళ్ళీ అష్టమరాహు వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అష్టమశని అంత తీవ్రత కాకపోయినప్పటికీ కూడా రాహు గ్యాసియస్ ప్లానెట్. గ్యాస్ట్రిక్ సమస్యల దగ్గర నుండి, స్కిన్ ప్రాబ్లమ్స్ దగ్గర నుండి, వెన్నుముక్క సమస్యల దగ్గర నుండి, అరికాళ్లలో మంటల దగ్గర నుండి 4 కాళ్ళ జంతువుల వరకు వచ్చేటువంటి సమస్యల వల్ల రాహు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లోకి వస్తే అవి మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఎవరైతే విదేశాల్లో ఉన్నారో, విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే విదేశాల్లో నివాసం ఉంటూ ఉన్నటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు కలిసి వస్తుంది. చదువుకునేటువంటి వారికి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారికి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. ఈ గ్రహస్థితి గోచార ప్రకారంగా మరి 3 దీర్ఘ సంచార గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక యోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. జాతకంలో కూడా దశలు అంతర్దశలు బాగా లేక ఏ షష్టాష్టకాలో ద్విద్వాదశాలో పట్టి బాధపడుతూ ఉంటే మాత్రం కొంత ఈ సంవత్సరం సాధారణంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి మెరుగైనటువంటి ఫలితాలు కావాలంటే ఏం చేయాలండి? ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. ఆదివారం నాడు రాహుకాల సమయం వచ్చింది అంటే ఆ సమయంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే ఎక్కువగా ఆదివారం నాడు అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ప్రతిరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ లేదా లలితా సహస్రనామాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండాలి. ముత్తైదువులకి ప్రత్యేకించి శుక్రవారం నాడు ఎర్రటి పళ్ళు, ఎర్రటి వస్త్రము, ఎర్రటి గాజులు, పసుపు కుంకాలు ఇస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఆ రాహు యొక్క దోషం తొలగిపోయి ఈ సంవత్సరం మొత్తం అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.